సృష్టిలోని ప్రతి మనిషి అందంగా ఉండాలని కోరుకుంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎంత చేసినా అది కొన్ని రోజులు లేదా సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కొన్నాళ్ళకి దానికి ఎక్స్పైరీ డేట్ వస్తుంది. అందం కాస్త వాడిన పువ్వులా మారిపోతుంది. ఇది అందరికి తెలిసిన అంగీకరించలేని సత్యం. అయినా కొందరు అందంగా లేరనో, రంగు విషయంలోనో అవతలి వ్యక్తులను చిన్నచూపు చూస్తారు. అడుగడుగున అవమానిస్తూనే ఉంటారు. తామెంతో అందంగా ఉన్నామని గర్వపడుతూ ఉంటారు. అలాంటి అవమానాలెన్నో ఎదుర్కొంది ఓ టీనేజ్ అమ్మాయి. ఆ అవమానాల్ని ఆయుధాలుగా మలుచుకొని తనను అవమానించిన వారే తన ముందు తల దించుకునేలా చేసింది. తనలోని ప్రతిభతో ఎగతాళి చేసిన వారితోనే సబాస్ అనిపించుకుంది. ఉత్తరప్రదేశ్ కి చెందిన ప్రాజీ నిగమ్ అనే టీనేజ్ బాలిక తన ముఖంపై వచ్చిన అవాంఛిత రోమాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. అడుగడుగున అవమానాలే. ఇంటర్నెట్ లో సైతం విపరీతమైన ట్రోల్స్ కి గురైంది. ఆ అవమానాలన్నిటినీ ఒక్క గెలుపుతో అధిగమించి ప్రతిభకు అంతంతో పని లేదని చాటి చెప్పింది. ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10-12 తరగతుల ఫలితాలు ఇటీవల ఏప్రిల్ 20, 2024న విడుదల చేసింది. అందులో ప్రాచి 98.5% మార్కులతో 600 మార్కులకు గాను 591 మార్కులు సాధించింది. ఈ విషయం నెట్టింట వైరల్ అవడంతో నిన్న మొన్నటి వరకు తనను ట్రోల్ చేసి అవమానించారో వారితోనే సబాస్ అనిపించుకుంది. మరిన్ని విజయాలు సాధించాలని ఆశీస్సులు పొందింది. నెటిజన్లు ఆమెకు మద్దతు ఇవ్వడమే కాకుండా ఇలాంటి మరిన్ని విజయాలు సాధించాలి ప్రాచి అని ప్రోత్సహించారు. ఆరోగ్యపరంగా ముఖంపై వచ్చే ఇలాంటి వాటితో నీలాంటి ఎందరో అమ్మాయిలు ఎగతాళికి గురవుతున్నారు. వారందరికీ నీ గెలుపు ఒక ఆదర్శమని ప్రాచీని పొగడ్తలతో ముంచెత్తారు.